ఆ, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నుండి 8 మంది అభ్యర్థులను ఖరారు చేసేసింది ఆల్రెడీ. అందులో 3 సిట్టింగ్ వాళ్ళకే ఇచ్చిరయ్యా. ఒకటి కిషన్ రెడ్డి, ఇక బండి సంజయ్, అరవింద్. వీళ్ళు 3 ఈ సిట్టింగ్ వాళ్ళకు టికెట్లు అట్లనే ఇచ్చేసారు. మొత్తం మీద 8 మందికి ఖరారు అయిపోయినాయి టికెట్లు. ఇవాళనే ఇచ్చేసారు. నేడు బీజేపీ ఇవాళ ఫస్ట్ లిస్ట్ విడుదల చేశారు. రాష్ట్రంలో 8 సీట్లకు అభ్యర్థులు ఫైనల్ అయిపోయినరు. ఇక సిట్టింగుల్లో సంజయ్, అరవింద్, కిషన్ రెడ్డికే ఛాన్స్ దక్కింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సిఈసి మీటింగ్ జరిగింది. ఇక దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతనే జరిగిందట ఈ మీటింగ్. ఎందుకంటే ఇది గట్టి బేస్ కాబట్టి, దీంతోనే మోదీకి బేస్ ఉంటుంది కదా, అందుకోసమనే వీళ్ళ మోదీ అధ్యక్షతనే ఈ సీట్ల పర్యవేక్షణ జరిగింది. ఎవరెవరికి టికెట్ ఇవ్వాలనేది ఇక మోదీ సమక్షంలోనే జరిగింది. ఆ అసెంబ్లీ ఎన్నికలంటే ఇక అక్కడక్కడ ఎవరి చేతుల్లో పెడితే వాళ్ళు చూసుకున్నారు, కానీ ఇది అట్లా కాదు. ఇక వచ్చే లోక్సభ ఎన్నికలు ఇక దేశవ్యాప్తంగా మొత్తం 125కు పైగానే బీజేపీ సీట్లు ఖరారు చేసేసింది. అభ్యర్థులను ఖరారు చేసి పాడేసింది. ఇక లోక్సభ స్థానాలకు డాక్యుమెంట్లు క్యాండిడేట్లు కన్ఫామ్ అయిపోయినరు. వచ్చే లోక్సభ ఎన్నికల బరిలో నిలిచే బీజేపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ శుక్రవారం రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. శుక్రవారం రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా 125 స్థానాలకు పైగా క్యాండిడేట్ల పేర్లను పార్టీ హైకమాండ్ ప్రకటించింది. తెలంగాణ నుంచి 8 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం ఉంది. 2019 మాదిరిగానే ఈ ఫస్ట్ లిస్టులోనే మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, ఇక నితిన్ గడ్కరీ, పలువురు కేంద్ర మంత్రులు, సిట్టింగ్ ఎంపీలు, ఇక పార్టీ సీనియర్ నేతల పేర్లు ఉండనున్నాయి. గురువారం ఢిల్లీలోని బీజేపీ హెడ్ ఆఫీసులో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సిఈసి సమావేశం జరిగింది. మొత్తానికి ఇట్లా మొత్తం మీద క్యాండిడేట్లను అయితే ఖరారు చేసి పడేసిండ్రు. బీజేపీలా ఎదురు చూస్తున్నారు కదా, ఎప్పుడెప్పుడు ఎవరెవరికి ఇస్తారా అని. మొత్తం మీద ఈ 8 మందికి అయితే టికెట్లు కేటాయించారు. 8 సీట్లకు అభ్యర్థులు ఫైనల్ అయిపోయినరు. రాత్రి 11 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం, ఇది రాత్రి 11 గంటలకు సమావేశం ప్రారంభమైంది. ఈ టికెట్ల సీట్లు ఇవ్వడం. ఇక అగ్రనేతల నడ్డా, అమిత్ షా, ఇక బిఎల్ సంతోష్, సీఎం యోగి ఆదిత్యనాథ్, బోర్డు మెంబర్లు ఇక డాక్టర్ లక్ష్మణ్, దేవేంద్ర ఫడ్నవీస్, ఇక ప్రకాష్, ఇక జవదేకర్, ఇక మన్సుఖ్ మాండవియా, ఇక పుష్కర్ సింగ్, ఇక దామి, ప్రమోద్ సావంత్, భూపేంద్ర, ఇక యాదవ్, జ్యోతిరాదిత్య, ఇక సింధియా, ఇక కేశవ్ మౌర్య తదితరులు పాల్గొన్నారు. ఇక యూపీ, గుజరాత్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కేరళ, గోవా, ఉత్తరాఖండ్, ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి అభ్యర్థులు ఎంపికపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రాల వారీగా పలు సిట్టింగ్ స్థానాలకు ఏకాభిప్రాయం కుదిరిన సీట్లకు అభ్యర్థుల పేర్లను ఫైనల్ చేసిండ్రు. మొత్తానికి సీట్లను ఫైనల్ చేసేసారు ఏకాభిప్రాయంతో. 2014, 2019 ఎన్నికల్లో 2-3 స్థానాల్లో నిలిచినటువంటి అభ్యర్థులను ఖరారు చేశారు. అదే 2014, 2009లో నిలబడ్డటువంటి అభ్యర్థులు అక్కడక్కడ ఉంటారు కదా, వాళ్ళనే మళ్ళీ ఖరారు చేసిండ్రు. ఇక తెలంగాణకు సంబంధించిన భేటీలో రాష్ట్ర ఇన్ఛార్జీలు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, చంద్రశేఖర్, బీజేపీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జి ఇక శివప్రకాష్, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ, ఎంపీ బండి సంజయ్, సుధాకర్ రెడ్డి, ఇక పలువురు పాల్గొన్నారు. శుక్రవారం విడుదలయ్యేటువంటి ఫస్ట్ లిస్టులో తెలంగాణలోని మొత్తం 17 లోక్సభ స్థానాలకు 8 చోట్ల అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉంది. సిట్టింగ్ స్థానాల్లో సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి పోటీ చేస్తుండు. ఇక ధర్మపురి అరవింద్, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ పేర్లు ఖరారయ్యాయి. ఇక చేవెళ్ళ నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్, ఇక నాగర్ కర్నూలు నుంచి రాములు లేదా ఆయన కొడుకు భరత్, ఇక ప్రసాద్కు ఇక టికెట్ కన్ఫర్మ్ అయినట్లు తెలిసింది. ఇక మల్కాజ్గిరి, మహబూబ్ నగర్ సీట్లకు అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. మరో సిట్టింగ్ స్థానమైనటువంటి ఆదిలాబాద్ను పెండింగ్లో పెట్టినట్లు తెలిసింది. ఇక్కడ నుంచి సిట్టింగ్ ఇది ఇట్లా ఉంటే
ఇక్కడ నుంచి సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకే మరోసారి టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతున్నది. బాపురావుకే మళ్ళొకసారి టికెట్ ఇస్తారన్న ప్రచారం. మాజీ ఎంపీలు రమేష్ రాథోడ్, నరేష్ నగేష్, ఇక స్థానిక నేత డాక్టర్ సుమలత టికెట్ ఆశిస్తున్నారు. ఇక బీజేపీ నుంచి గెలిచినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ నిర్ణయాలను పరిగణలోనికి తీసుకుండా ఇక టికెట్ ప్రకటించవద్దని రాష్ట్ర నాయకత్వానికి సూచించారు. దీంతో ఈ స్థానాన్ని రాష్ట్ర కోర్ గ్రూప్ మీటింగ్లో పక్కన పెట్టినటువంటి అంశం ఇట్లా ఉంది. ఇక మహబూబా నగర్ నుంచి అరుణ, జితేందర్, ఇక శాంతికుమార్ పోటీలో ఉన్నారు. మహబూబా నగర్ టికెట్ కోసం పార్టీ జాతీయ ఉప అధ్యక్షురాలు డికే అరుణ, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జితేందర్ రెడ్డి, పార్టీ సీనియర్ నేత శాంతికుమార్ ఇక పోటీ పడుతున్నారు. అయితే ఇటీవల జరిగినటువంటి కోర్ గ్రూప్ మీటింగ్లో అమిత్ షా సూచనతో అరుణ, జితేందర్ రెడ్డి పేర్లను తుది జాబితాలో చేర్చారు. ఇక పార్లమెంటరీ బోర్డు మీటింగ్లో ఈ సీటును అరుణకే కేటాయించినట్లు సమాచారం. అలాగే మల్కజ్గిరి సీటు విషయంలోనూ సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఇక ఇక్కడి నుంచి టికెట్ పొందేందుకు మాజీ మంత్రి ఈటల రాజేందర్, పార్టీ సీనియర్ నేత మురళీధర్ రావు, ఇక పలువురు స్థానిక నేతలు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే బీసీ ఈక్వేషన్ గత విజయాలను పరిగణలోనికి తీసుకుని ఈటల రాజేందర్కే అధిష్టానము జై కొట్టినట్లు తెలిసింది. కాగా మెదక్, వరంగల్, ఇక ఖమ్మము, జహీరాబాదు, నల్లగొండ, హైదరాబాద్ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక ఇంకా తొలి దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే బీఆర్ఎస్లో ఉన్నటువంటి సిట్టింగ్ పైన పార్టీ గురిపెట్టింది. ఇందులో భాగంగా నాగర్ కర్నూలు ఎంపీ రాములకు ఇప్పటికే పార్టీ కాండువా కప్పింది. ఇదే దారిలో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ నామ నాగేశ్వరరావు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కూడా కమలం గూటికి చేరుతారన్న ప్రచారం ఇక ఢిల్లీలో జోరుగా సాగుతోంది. ఇట్లా ఉన్నది కథ. మొత్తం మీద 8 మంది పేర్లు ఖరారైపోయినాయి బీజేపీ.